దయచేసి దయచేసి కూర్చోండి అమ్మా. సునీత ఒక 2 నిమిషాలు కూర్చోండి. Definitely say, because I will definitely say I will not take it back, because ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే you do not give respect, and మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే why are you all shouting? Be quiet now. Be quiet now. ఇంకొక ఎమ్మెల్సీ గారు మహాలక్ష్మి గారు దయాకర్ గారు మీరు మాట్లాడండి. అందరూ కూడా సైలెంట్, ప్లీజ్ సైలెంట్. దయాకర్ గారు మీరు మాట్లాడండి. ఎమ్మెల్యే గారు తలసాని గారు ఏదైతే చర్చకు అంశం తెచ్చిందో అది ఇన్విటబులే, అది చర్చించాల్సిందే. మీరు సమయం ఉందంటే ఇప్పుడు, లేదంటే మళ్ళీ వచ్చే సమావేశాల్లో దాన్ని ఒక ఎజెండాగా పెడతారంటే అప్పుడు. రెండవది చట్టసభల్లో కూడా డిస్కసివ్ ఇష్యూ ఇది, శాసన మండలిలో శాసనసభలో కూడా చర్చించాల్సిన అంశం కాబట్టి మొత్తం దాని మీద డీటెయిల్ డిస్కషన్ రేపు చేసే ప్రయత్నం మీరు అవకాశం ఇస్తే దానికి దేనికైనా సిద్ధమని చెప్పి మేము ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అన్న సుబ్బారెడ్డి గారు నేను ఒకటే చెప్తాను. నో ప్లీజ్ లిసన్. అవును, ఇది మా సబ్జెక్ట్ కాదు కాబట్టి వి విల్ డిస్కస్. ఇది మాకు ఎజెండాలో పెట్టలేదు. ఈ క్వశ్చన్ మీరు రేస్ చేస్తే వీ కెన్ నాట్, యాజ్ ఎంఐఎం హ్యాస్ ఆల్సో రిక్వెస్టెడ్, ఎజెండాలో ఉన్న క్వశ్చన్స్ మనం పెడదాము. Next question. No. This particular thing, Anna, I'll give you. Istan agandi. Kani idi agenda lenappudu nenu pettanu. Now that you have requested, no maatladadamma. You don't talk. Idi agenda lo ledu kapattiki next time meer agenda lopala please propose cheyandi. Definitely we will take, as Dayakar garu said, we need to discuss about this. We really need to discuss about this, and we will take it up in the next session. ఒక నిమిషం మాట్లాడేది జిహెచ్ఎంసి జీవన ప్రమాణాలు పెరగాలి. జిహెచ్ఎంసిలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలేంది, రాబోయే తరానికి మనం అందించాల్సిన మన బాధ్యతలు ఏంది అనే సంగతి చెప్పబోతున్నారు. కంప్లీషన్ కానివ్వండి, మధ్యలో వచ్చి దాన్ని కదన్నా. ఎవరు మాట్లాడింది? ఫస్ట్ ఆయన అబ్స్ట్రక్షన్ చేస్తేగా మాట్లాడింది. ఫస్ట్ ఇక్కడ అడ్డం వస్తేనేగా మాట్లాడింది. మరి అది మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దాన్ని అబ్స్ట్రక్షన్ పెట్టి ఇది ఐలా సబ్జెక్టు, దీనికి సంబంధం లేదు అని చెప్పడం. No, you are speaking about ILA. As Dayakar garu said, we will discuss this later. ఇది ఎజెండాలో పెడదాము. ఇది ఒక క్వశ్చన్ లాగా తీసుకుందాము. ఫసియుద్దీన్ గారు, బాబా గారు కూర్చోండి. నేను చెప్తున్నాను, ఇది నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకుందాం. ఈ క్వశ్చన్ ఎజెండాలో పెట్టండి, మనం తీసుకుందాం. రెవెన్యూ రిలేటెడ్ కాబట్టి అది నెక్స్ట్ సెషన్స్ లో ఒక ఎజెండాగా పెట్టండి. మీద ఒక నో సునీత గారు, మీరు రెస్పెక్ట్ ఆమె ఏంటి, ఆమె వాట్ ఇస్ ఆమె లేదు, మీ లాంగ్వేజ్ ఏంటి అసలు? మీరు కార్పొరేటరేనా? మీరు కార్పొరేటరా? ఆర్ యు ఎలక్టెడ్ బై పీపుల్? వి డు నాట్ స్పీక్ లైక్ దాట్. ఆమె ఏంటండి? వాట్ ఇస్ ఆమె ఏంటి? మీరు ప్రస్తావించినప్పుడు ఒక మేయర్ ని ఆమె అని మాట్లాడటం ఏంటి? నో ఏంటి? మీరు డోంట్ టాక్ లైక్ దాట్. Don't